కొన్నిసార్లు జీవితం చిన్నపిల్లల చేతుల్లో ఆటబొమ్మలకు బదులుగా చిరిగిన గోనిసంచినే ఇస్తుంది. వారు ఆ సంచిని పట్టుకొని ఊరూరూ తిరుగుతూ కడుపు నింపుకొని ప్రయత్నించేస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్నపిల్లవాడు చదువుపై ఎంతో ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు. శివానగర్ అనే గల్లీలో రాము అనే ఒక చిన్న బాలుడుండేవాడు. ప్రతిరోజూ స్కూల్ గోడబయట కూర్చొని లోపలనుంచి వినిపించే పాఠాల స్వరాలను వింటూ ఉండేవాడు. అయితే ఆ గోడ అవతలవైపు ఒక వేరే ప్రపంచమే ఉందని అతను అనుకునేవాడు. సో ఒకరోజు ఆ బాలుడు ఆ గోడ దాటి వెళ్ళి ఇలా అంటాడు, మేడం, మీరు తప్పు చెప్తున్నారు. ఆ ఒక్క మాటతో మొత్తం స్కూల్ నిశ్శబ్దమైంది. అందరూ ఆశ్చర్యంతో ఆ బాలుడిని చూస్తున్నారు. అయితే అసలు ఆ రోజు ఏమైంది అనే విషయం గురించి మీకు తెలియాలంటే ఈ కథని చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ ఊరు, మీ పేరు తప్పకుండా రాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని మొదలుపెడదాం. ఫ్రెండ్స్, ఉదయం 5 గంటల నుండే శివానగర్ గల్లీలో పూర్తి హడావుడి మొదలవుతుంది. ఈ నగరంలో ప్రతి మూలా టీ గ్లాసెస్ శబ్దాలు, పాలవాడ సైకిల్ గంట శబ్దాలు, ఇలా నగరమంతా ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే ఇదే గల్లీలో ఆహారం కోసం వెతుకుతూ ఒక 10 సంవత్సరాల బాలుడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ బాలుడు పేరు రాము. అతని చిరిగిన బట్టలతో, ముఖమంతా మట్టితో నగరమంతా ఆహారం కోసం వెతుకుతాడే. కాని రాము కళ్లల్లో ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తుంది. భుజంపై వేలాడే గోనె సంచితో ప్రతి ఉదయం బయల్దేరి ఆహారం కోసం తిరుగుతాడు. ఎందుకంటే ఆ గోనెలోనే అతని బతుకు బండిదాగి ఉంటుంది. రాము తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలీదు. చాలా ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం నగరానికి వెళ్లి తిరిగి రాలేదని మాత్రమే చెప్తారు. తల్లి జబ్బుపడి బలహీనంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఆమె ప్రతి ఇంటికి వెళ్లి పాత్రలను తోమేది. అంతేకాకుండా కొన్నిసార్లు దేవాలయం బయట కూర్చొని భిక్ష కోసం వేచి చూసేది. సో వీటన్నిటి వల్ల రాము చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలన్నీ మోయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఊరంతా తిరిగి తన కుటుంబం కోసం కూడా ఆహారాన్ని సేకరించేవాడు. అయితే ఇలా ప్రతిరోజు రాము కేవలం ఆహారం కోసం కాకుండా మరొక పని కోసం కూడా తిరిగేవాడు. రాము ప్రతిరోజు గల్లీల్లో తిరిగినా ఒకచోట మాత్రం తప్పకుండా ఆగేవాడు. అక్కడ ఆ నగరంలోని పెద్ద గోడ ఒకటి ఉంటుంది. ఆ గోడ అవతల పట్ట జ్ఞానదీప్ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంటుంది. సో రాము ఆ గోడ అవతల నుంచి వినబడే పాఠాలను ప్రతిరోజూ వినేవాడు. అంతేకాకుండా స్కూల్ లోపల టీచర్ పిల్లలకి చెప్పే పాటలను, ఆటలను అన్నిటినీ చూసి రాము కూడా అవి నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. అయితే రోజులు గడిచే కొద్దీ రాము చాలా విషయాలే గుర్తుపెట్టుకున్నాడు. హిందీ కవితలు, కొన్ని ఇంగ్లీష్ పదాలు. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈజ్ రాము అని చిన్నగా పలుకుతూ తనలో తానే నవ్వుకునేవాడు. కాని రాముకి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే ఎవరైనా రాముకి గుడ్ మార్నింగ్ రాము అని చెప్తే రాము కూడా మళ్ళీ గుడ్ మార్నింగ్ అని చెప్పాలనుకునేవాడు. సో ఇలా రాము చాలా విషయాలనే గోడ అవతల నుండి నేర్చుకున్నాడు. అయితే ఒకరోజు సాయంత్రం రాము ఇంటికి చేరేసరికి తల్లి దగ్గుతో మంచంపై బలహీనంగా పడుకుంది. ఇవాళేమి దొరికింది రాము అని నిశ్శబ్ద స్వరంతో అడిగింది. రాము గోనలో నుంచి 2 రూపాయలు, కొన్ని పాత వార్తాపత్రికలు తీసిపెట్టాడు. ఇంతే అమ్మా అన్నాడు. తల్లి ముఖంలో నొప్పి ముసరి ఉన్నా మాటల్లో మాత్రం దీవెన ఉంది. బాబూ, నువ్వు చదివితే నీ జీవితం కూడా బాగుపడేది అని చెప్పింది. అయితే ఆ మాటలు వినగానే రాము, అమ్మా, నేను కూడా ఒకరోజు స్కూల్కి వెళ్తాను. ఆ గోడ అవతలికి ఒకరోజు తప్పకుండా వెళ్తాను అని చెప్పాడు. కొంత సమయం తర్వాత రాత్రైంది. రాత్రి గుడిసెలో చీకటి నిండిపోయింది. పైకప్పు రంధ్రాల నుంచి వర్షం చుక్కలు టపటపా కారుతున్నాయి. రాము చిరిగిన కంబళిలో చుట్టుకొని పడుకున్నాడు. కళ్ళు మూసిన నిద్ర మాత్రం రాలేదు. కళ్ళలో మళ్లీ ఆ గోడ కనిపించింది. కాని ఈసారి అది గోడ కాదు, తెరుచుకున్న తలుపు. రాము క్లాసులో నిలబడి ఉన్నాడు. టీచర్ నవ్వుతుంది. పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. కాని తన కల పూర్తి అవ్వకముందే ఉదయం త్వరగా మొదలైంది. ఎప్పుడులాగే చల్లని గాలి, భుజంపై అదే చిరిగిన గోనె వేసుకుని ఆ గోడ వద్దకి రాము వెళ్లాడు. ప్రతిరోజులాగే తన సంచిని కింద పెట్టి గోడ పగులకి చెవిని ఆనించాడు. లోపల పాఠం జరుగుతోంది. అయితే పాఠశాల లోపల టీచర్ పిల్లలకు భారత రాష్ట్రాలు మరియు వాటి రాజధానుల గురించి చెబుతుంది. అందులో భాగంగానే ఆ టీచర్ ఉత్తరప్రదేశ్ రాజధాని ఎలహాబాద్ అని పొరపాటుగా చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న తర్వాత రాముకి ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే రాము వార్తాపత్రికల్లో చాలాసార్లు ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో అని చదివాడు. టీచర్ చెబుతోంది తప్పు అని తనకు తెలిసినా లోపలికి వెళ్లి అడిగేంత ధైర్యం రాముకి లేదు. కాబట్టి రాముకి చాలాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. కాని చివరికి రాము ధైర్యం తెచ్చుకొని ఇలా అంటాడు, మేడం, మీరు తప్పు చెప్తున్నారు. అయితే ఆ మాటలు వినగానే క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. పిల్లలు పరస్పరం చూసుకున్నారు. టీచర్ చేతిలోని చాక్ నేలపై పడిపోయింది. ఎవరు మాట్లాడారు అని ఆమె కఠిన స్వరంతో పిల్లలను అడిగింది. కాని క్లాస్ రూమ్ నుండి ఎవ్వరూ కూడా అడగలేదు. సో ఆ టీచర్
క్లాస్ రూమ్ బయటకు వెళ్లి చూస్తే ఆ గోడ దగ్గర రాము నిలబడి ఉన్నాడు. అయితే రాముని చూసిన టీచరు, ఏ బాబూ, ఇప్పుడు నువ్వేమన్నావు అని అడిగింది. రాము వణుకుతూ, మేడం, మీరు తప్పు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఇలహాబాద్ కాదు అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలు విని టీచర్ ఒక్కసారిగా షాక్ అయింది. కాని కొంత సమయం తర్వాత ఆమె నిశ్శబ్దంగా ఇలా అడిగింది, హే బాబూ, నీకెలా తెలుసు? ఆ మాటలకి రాము, టీచర్, నేను ఒక వార్తాపత్రికలో చదివాను అని చెప్తాడు. సో ఆ టీచర్ వెంటనే రాముని క్లాస్ రూంలోకి రమ్మని పిలుస్తుంది. క్లాస్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మురికి బట్టలు ధరించిన రాము తలుపు దగ్గర సంకోచంతో నిలబడ్డాడు. పిల్లలు ఒక్కొక్కరుగా అతన్ని వింతగా చూస్తున్నారు. టీచర్ మాత్రం చిరునవ్వుతో ముందుకొచ్చింది. పిల్లలు, ఇతడే రాము. ప్రతిరోజూ ఈ గోడ బయట కూర్చుని మన పాఠాలు వింటున్నాడు అని చెప్పి పిల్లలకి పరిచయం చేస్తుంది. అయితే క్లాస్ రూంలో ఉన్న పిల్లలు రాముని ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాము లోపలికి వచ్చిన తరువాత టీచర్ బ్లాక్ బోర్డు మీద పెద్ద అక్షరాలతో భారతదేశం యొక్క రాజధాని ఏమిటి అని అడిగినప్పుడు రాము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే న్యూఢిల్లీ అని చెప్తాడు. సో ఆ ఒక్క మాటతో క్లాస్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. టీచర్ రాముని నెమ్మదిగా ఇలా అడుగుతుంది, రాము, నీకు చదువుపై ఇంత శ్రద్ధ ఉన్నప్పుడు నువ్వు బయట ఎందుకు కూర్చుంటున్నావు? లోపలికెందుకు రాలేదు అని అడుగుతుంది. ఆ మాటలకి రాము, మేడం, నా దగ్గర బ్యాగ్ లేదు, పుస్తకాలు కూడా లేవు. నా దగ్గర కేవలం ఒక గోని సంచి మరియు కొన్ని వార్తాపత్రికలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాటలు వినగానే టీచర్ మనసుకు ఎంతో బాధగా అనిపించింది. సో ఆమె రాము తలపై చెయ్యి వేసి నవ్వుతూ, చూడు రాము, నీకు కావాల్సిన బ్యాగ్ మరియు పుస్తకాల్ని మేమిస్తాము, కాని నువ్వు ప్రతిరోజు స్కూలుకి తప్పకుండా రా అని టీచర్ చెప్తుంది. సో ఆ రోజు స్కూల్ ముగిసిన తర్వాత రాము ఎంతో సంతోషంగా బయటికి వచ్చాడు. తర్వాత ఆ గోడని అలరా చూస్తూ, ఇక నుండి ఈ గోడ అవతల పాఠాల్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని తనలోను తానే గుర్తు చేసుకున్నాడు. మరుసటి ఉదయం రాము మొదటిసారి స్కూల్ గేట్ లోపల అడుగుపెట్టాడు. చేతిలో చిన్న టిఫిన్ డబ్బా, భుజంపై టీచరిచ్చిన పాత బ్యాగు, కళ్లలో ఒక కొత్త మెరుపుతో స్కూల్లోకి అడుగుపెట్టాడు. అయితే క్లాస్ రూంలో టీచర్ రాముని చివరి బెంచ్లో కూర్చోబెట్టింది. ఎన్నేళ్లుగా రాము చూడని బ్లాక్ బోర్డ్ ఇప్పుడు అతని ముందు నిలబడి ఉంది. సో క్లాస్ మొదలుపెట్టే ముందు పిల్లలకి టీచర్ ఇలా చెప్పింది, చూడండి పిల్లలు, ఈరోజు నుండి రాము కూడా మనతోనే చదువుకుంటాడు. ఆ మాటలు విన్నప్పుడు చాలామంది పిల్లలకి అది నచ్చలేదు. ఎందుకంటే ఒక చెత్తని ఏరుకునే ఒక పిల్లవాడు మాతో పాటు ఉండడం ఏంటి అని అనుకున్నారు. కాని కొంతమంది పిల్లలు మాత్రం ఆనందంతో రాముని పలకరించారు. అయితే రాము ఇవేమీ పట్టించుకోకుండా తన పుస్తకాన్ని ఓపెన్ చేసి తన మొదటి పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని టీచర్ పాఠం చెప్పే ముందు రాముని ఒక ప్రశ్న అడుగుతుంది. రాము, 2+2 ఎంత అని అడిగినప్పుడు రాము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే 4 అని చెప్తాడు. కాని అంతలోపే వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అరే బికారి, నువ్వు చాలా తెలివైనవాడివయ్యావు, కానీ పుస్తకాలు మాత్రం మురికి చెయ్యకు అని అరుస్తాడు. అయితే ఆ మాటను విరగానే క్లాస్లో పిల్లలందరూ నవ్వుతారు. దాంతో రాము కూడా బాధపడతాడు. టీచర్ అతన్ని కాపాడుతుందేమో అని ఆమె వైపు చూశాడు. కాని టీచర్ కూడా ఆ క్షణంలో మౌనంగానే నిలబడి ఉంది. ఆ నిశ్శబ్దం మాటల కన్నా ఎక్కువగా రాముని గుచ్చింది. సో కొంతసేపటి తర్వాత భోజన సమయం వచ్చింది. పిల్లలు తమ రంగురంగుల టిఫిన్లు తెరిచి నవ్వుకుంటూ తింటున్నారు. రాము జేబులోంచి తల్లి ఇచ్చిన పొడి రొట్టె తీసి మెల్లిగా తినడం మొదలెట్టాడు. అదే సమయంలో ఎదురుగా కూర్చున్న పిల్లవాడు కోపంతో, ఛీ, ఎంత దుర్వాసన, దూరంగా వెళ్ళి తిను అని అంటాడు. ఆ మాట రాములో మాటలుగా కాదు, తూటాలులాగా పడింది. అతను నిశ్శబ్దంగా లేచాడు. క్లాసు బయటికి వెళ్లి పాత గోడ కింద కూర్చున్నాడు. ఒకప్పుడు తమాషాగా కలల్ని చూసిన అదే గోడ ఇప్పుడు అతని అవమానాలకు ఒడిసిపట్టింది. కొంతసేపటి తర్వాత టీచర్ బయటకు వచ్చి, రాము, ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడుగుతుంది. రాము తలని కూడా పైకెత్తలేక బాధతో ఇలా అంటాడు, మేడం, నేను చదవాలి, కాని అందరూ నన్ను మురికివాడిని అంటున్నారు. స్కూల్లోకి ఎందుకు వచ్చావు అని అంటున్నారు. నీతో మాట్లాడాలని టీచర్కి వెంటనే మాట రాలేదు. కాని ఆమె రాము తలపై చెయ్యివేసి, చూడు రాము, ఇతరులు నీ గురించి ఏమనుకున్నా నువ్వు వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎదుటివారి మాటలు నీ విలువని తగ్గించవు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అయితే టీచర్ చెప్పిన తర్వాత రాము కన్నీళ్లు తుడుచువని లోపలికి వెళ్ళాడు. కాని అడుగులు భారంగా మారాయి. పేదవాడిగా పుట్టడం నేరమా అని తనలో తానే అనుకుంటూ
బాధపడ్డాడు. సో ఆ రాత్రి అదే ఆలోచనతో రాము ఆలస్యంగా నిద్రపోయాడు. తల్లి అతని ముఖం చూసి అడిగింది, బాబూ, ఎందుకిలా ఉన్నావ్? రాము తనలోని బాధను దాచకుండా, అమ్మా, నాకు చదవాలని ఉంది, కాని ఈ ప్రపంచం నాకు చదవనివ్వడం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని తల్లి హృదయం వెల్లడిల్లిపోయింది. కాని ఆమె బాధపడకుండా రాముకి ధైర్యం చెప్పింది. చూడు రాము, ఎవరైతే తన బాధలను కష్టాలను దిగమింకొని కష్టపడి పనిచేస్తారో వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి నువ్వు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎలాంటి పని చేసినా నిన్ను ఆపడానికి ఎవరో ఒకరు వస్తుంటారు. కాబట్టి వారిని నువ్వు పట్టించుకోవద్దు అని చెప్తోంది. ఆ మాటలు రాముకి తల్లి దీవెనలా తాకాయి. ఆ రాత్రి అతను ఒక నిశ్చయంతో కళ్ళను మూశాడు. ఎవరు ఏమన్నా ఇక ఏడవను, ఏదో ఒకటి అయి చూపిస్తాను అని దృఢంగా తనలో తానే అనుకుంటాడు. మరుసటి ఉదయం శివనగర్ మీద సూర్యుడు ఉదయించే వేళ రాములో ఇంకో వెలుగు సమానంగా వెలిగింది. భుజంపై అదే చిరిగిన గోనె ఉన్నప్పటికీ అడుగుల్లో మాత్రం కొత్త ధైర్యం ఉంది. ఇక ఎవరూ నన్ను బయట నిలబెట్టలేరు అని తనలో తానే అనుకుంటూ క్లాస్ రూంలోకి వెళ్తాడు. పిల్లలు నవ్వుకుంటూ అల్లరి చేస్తున్నారు. రాము మాత్రం నిశ్శబ్దంగా తన బెంచ్లో కూర్చొని పుస్తకం తెరిచాడు. గతంలోని ప్రతి మాట అతనికో గాయంలాంటిదే. కాని ఆ గాయాల్నుండి తను ఒక పాఠం నేర్చుకోవాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాడు. సో కొంత సమయం తర్వాత టీచర్ క్లాస్రూం లోపలికి వచ్చి, పిల్లలు, ఈరోజు మీకొక పరీక్ష పెడతాను, అందరూ సిద్ధమవ్వండి అని చెప్తుంది. అయితే ఆ మాట వినగానే క్లాస్రూంలో ఉన్న పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాని రాము మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. సో కొంత సమయం తర్వాత టీచర్ ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టింది. అదేమిటంటే, కబీర్ దాస్ ప్రసిద్ధ దోహా ఏమిటి, మరియు దానికి అర్థం కూడా చెప్పాలి అని టీచర్ అడిగినప్పుడు పిల్లలు అందరూ మౌనంగా ఉండిపోయారు. కాని ఆ మౌనంలో బాలు నెమ్మదిగా తన చెయ్యి పైకెత్తి, నేను చెప్తాను అని చెప్పి పద్యాన్ని పూర్తిగా చెప్తాడు. అంతేకాకుండా పద్యం పూర్తయిన తర్వాత దాని అర్థాన్ని కూడా వివరంగా ఇలా చెప్తాడు. మేడం, మనం ఇతరుల్లో తప్పులు వెతుక్కుంటే ఎవరూ చెడ్డవారు కనిపించరు. ముందుగా మనలోని తప్పుల్ని చూసుకొని సరిచేసుకోవాలి అని చెప్పగానే క్లాస్లో ఒక్కసారిగా నిశ్శబ్దం పెరిగింది. టీచర్ కళ్లలో కన్నీళ్లు చేరాయి. అలానే క్లాస్లో పిల్లలందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. కాని ఈసారి ఎవ్వరూ నవ్వలేదు, ఎవరూ వ్యంగ్యం చేయలేదు. ఈసారి మొత్తం క్లాస్లో ఉన్న పిల్లలందరూ రాము తెలివికి ఆశ్చర్యపోయారు. సో టీచర్ కూడా రాము యొక్క తెలివిని అర్థం చేసుకొని తనను శ్రద్ధగా చదివించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా స్కూలు వార్షికోత్సవంలో రాముకి కవిత చెప్పే అవకాశమిచ్చారు. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాము అక్కడ ఉన్న ప్రజలందరి మనసును దోచుకున్నాడు. రాము టాలెంట్ని చూసి ఆ స్కూల్ ప్రిన్సిపల్ పై చదువుల కోసం ఫ్రీ స్కాలర్షిప్ ఇప్పించారు. సో ఈ విధంగా రాము తన స్వయం కృషితో తన చదువుని పూర్తి చేసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరం తర్వాత రాము ఉపాధ్యాయుడై పేద పిల్లలకి బోధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అతను చదువుకున్న అదే స్కూల్కి ఒకరోజు రాముని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.